బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 మే మాసం నుండి ఖచ్చితంగా జరిగే 10 సంఘటనలు ఇవే. అయితే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ఏ విధంగా ప్రసిద్ధిగాంచింది, అలాగే 2024 మే మాసం నుండి ఖచ్చితంగా జరిగే ఆ 10 సంఘటనలు ఏంటి, ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపర్చినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయం చేసుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అని అనటం, మనం వినటం మనకు పరిపాటే. పటిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల యొక్క విశ్వాసం. ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలాగే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటూ ఉంటారు. బ్రహ్మంగారు ఆంధ్రుల ఎంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నది తీర ప్రాంతంలో జన్మించారని, ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు. గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది. ఆంగ్లేయ మహమ్మదీయ పాలన, విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు సూచించబడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు, వింతలు, చోద్యాలు, బాబాల రాక వల్ల అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురికావటం లాంటి సామాజిక విషయాలు కూడా తాళపత్ర గ్రంథాల్లో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగం అంతంలో తిరిగి వస్తానని పదే పదే పునరుద్ఘాటించారు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు కూడా సూచించబడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వ జన్మల గురించి వివరించిన తీరు నమ్మటానికి సామాన్యులకు కష్టంగానే అనిపిస్తుంది. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానం గురించి చెప్పగా బనకారపల్లె నివాసి శిష్యుడు అన్నాజయ్య తాటాకుల మీద రాశాడు అనటానికి కాలజ్ఞానంలో అనేక సూచనలు ఉన్నాయి. కాలజ్ఞానంలో గోవింద వాక్యాలు, జీవైక్య బోధ, వచన కాలజ్ఞానం, ద్విపద కాలజ్ఞానం, సౌజన్య పత్రికలు అనే విభాగాలు ఉన్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని వివిధ శైలులను ఉపయోగించి కూర్చారు. అందులో వచనం, ద్విపద, పద్యాలు శ్లోకాల రూపంలో ఉన్నాయి. మౌఖికంగా ప్రచారంలో ఉన్నవి గేయ రూపంలో ఉన్నాయి. అయితే కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్న విషయాలు చూస్తే నీళ్లతో దీపాలు వెలిగిస్తారని కాలజ్ఞానంలో ఉంది. నీటితోనే కరెంటును తయారు చేస్తున్నారు. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయని కాలజ్ఞానంలో వివరించిన రీతిగానే యంత్ర వాహనాలు వచ్చాయి. కాశీపట్నం 40 రోజులు పాడుపడుతుందని ఆయన కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే కాశీపట్నం 40 రోజులు మూతపడింది. ఒక అంబ వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుందని ఆయన చెప్పినట్లుగానే ఇందిరాగాంధీ రాజ్యాన్ని పరిపాలించారు. తెరమీద బొమ్మలు గద్దెలెక్కుతారని, రంగులు చూసి ప్రజలు మోసపోతారని ఆయన చెప్పినట్లుగానే సినీ రంగంలోని వ్యక్తులు రాజకీయ రంగంలోకి వచ్చారు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయని ఆయన చెప్పినట్లుగానే జరిగింది. ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆకాశంలో పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని ఆయన కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే అనేక విమాన ప్రమాదాలు జరిగాయి. జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు బ్రాహ్మణుల అగ్రహారాలు లేకుండా పోయాయి. హైదరాబాద్లో తురకలు, హిందువులు ఒకరిని ఒకరు నరుక్కొని చనిపోతారని ఆయన కాలజ్ఞానంలో వివరించిన రీతిగానే మత కలహాలు కూడా వచ్చాయి. దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయని ఆయన చెప్పినట్లుగానే అనేకం జరిగాయి. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరని, సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు, కానీ సృష్టిని మార్చలేకపోతారని ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం కూడా జరుగుతుంది. కపటి యోగులు విపరీతంగా పెరిగిపోతున్నారు. అడవి మృగాలు గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతున్నాయి. ఈ విధంగా కాలజ్ఞానంలో ఆయన వివరించినవి చాలా వరకు ఇప్పటికే జరిగినట్లుగా మనకు తెలుసు. అయితే 2024 మే మాసం నుండి ఖచ్చితంగా జరిగే 10 సంఘటనల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే 2024 మే మాసం తర్వాత యుద్ధాలు, వ్యాధులు, కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం
మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. అలాగే రోజురోజుకు దేశాల మధ్య వర్గ వైషమ్యాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతున్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తెలుస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో ఏ మనిషి కూడా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించలేని పరిస్థితులు రాబోతున్నాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు 80-90 ఏళ్ల వరకు వృద్ధులుగా కనిపించేవారు కాదు. 80-90 ఏళ్ల వయసు వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు 20-30 ఏళ్ల వయసులోనే అనేక రకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. అలాగే కలుషిత ఆహారం, కలుషితమైన వాతావరణం ప్రజల జీవన విధానంపై, ప్రజల ఆరోగ్యానిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన విధంగానే జరుగుతున్నట్లుగా మనకు సూచించబడుతుంది. అలాగే రాబోయే రోజుల్లో దేశానికి ఈశాన్యాన ఒక కారడవిలో ఉన్న కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుడుతుంది. అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణించే పరిస్థితులు కూడా అతి త్వరలో మనుషుల యొక్క జీవితంలోకి రాబోతున్నాయి. అలాగే చిన్న వయసులోని వారు కూడా గుండెపోటుతో మరణించే పరిస్థితులు మనం చూడబోతున్నాం. ప్రస్తుతం ఈ సమయంలోనే మనం చూస్తున్నాం. గుండెపోటుకి వయసుతో నిమిత్తం లేకుండా పోయింది. అంటే ఒకప్పుడు వయసు పైబడిన వారు మాత్రమే గుండెపోటుతో మరణించేవారు. కానీ ఈ సమయంలో చిన్నపిల్లలు కూడా గుండెపోటుతో మరణించిన విషయాల గురించి మనం వింటూ ఉన్నాం. దీని ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక రకాల విధ్వంసాలను మనం చూడబోతున్నామని అర్థం చేసుకోవాలి. అలాగే పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాలను ముంచెత్తే అవకాశాలు కూడా అతి త్వరలో రాబోతున్నాయి. అలాగే కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుంది. దీనివల్ల అపార నష్టం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుట్టి రంగురంగుల కాంతులను విరజిమ్ముతుంది. ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయి. ఊరి పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తల బాదుకొని చనిపోతాయి. ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారు. ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది. దీనివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇటువంటి సంఘటనలు అతి త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇంతకు ముందు జరిగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా జరగబోయే విషయాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. చూశారు కదండి, 2024వ సంవత్సరం మే మాసం నుండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగే సంఘటనలు ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.